తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుని డైరెక్షన్లో మోడీ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తూ ఉండు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముంచి బీఆర్ఎస్ పార్టీని నిందిస్తూ మరి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని నిందిస్తూ మరి మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని నిందిస్తూ ఇవాళ రాజ్యమేళాలను చూస్తూ ఉన్నాడు. ఇది కేవలము అటు చంద్రబాబు నాయుని ఇటు మోడీ మెప్పు కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన త్వరలోనే ఎన్డీఏ కూటమితో జత కట్టడానికి ఎక్నాఫ్ సిండేలా మారడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఏ పార్టీ ఉండద్దు, బీజేపీ ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజల గుండెలలో స్థిరస్థాయిగా ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావుల ముద్రను చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు పుట్టింది తెలంగాణ ప్రజా పోరాటం నుండి, ప్రజల గుండెల నుండి అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజా ఉద్యమ నాయకులు ఎప్పుడు మరి వారు చెరిపితే పోయేటటువంటి చిత్రాలు కాదవి. మరి రేవంత్ రెడ్డి ఏమో అనుకుంటున్నాడు, తొవ్వంటి పోతుంటే ముళ్ళు గుచ్చినట్టుగా, మంచి కళలు కనేటప్పుడు చెడు కళ పడ్డట్టుగా, సావు తప్పి కన్ను లొట్టవేయినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచి పాలన చేస్తూ ఉన్నాడు. మరి కడుపులో కసరు చూసుకొని కొవ్వని మురుస్తూ ఉన్నాడు. అదంతా భ్రమ అనేది రేవంత్ రెడ్డి గుర్తుంచుకుంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి తన ఎగురుడుతనాన్ని, దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి. రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అధికారం మా చేతుల్లో ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనుచిత వాక్యాలు చేస్తూ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. తస్మత్ జాగ్రత్త, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇచ్చినటువంటి హామీలను ఎగరామం పెట్టడానికే ఇలా హైడ్రా డ్రామాలు ఆడుతూ ఉన్నావు. హైడ్రా డ్రామాలలో ఇటు బీఆర్ఎస్ను అటు కాంగ్రెస్ని ప్రభుత్వాన్ని నిట్టన ముంచి నువ్వు బీజేపీలో మరి బీజేపీ డైరెక్షన్ ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమిలో చేరాలని చూస్తూ ఉన్నావు. ప్రజలు నిన్ను కాలగర్భంలా చేర్చే, కాలగర్భంలో కలిపే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరొక్కసారి కనుక బీఆర్ఎస్ని కానీ, బీఆర్ఎస్ మా నాయకులు మరి హరీష్ రావు గారు కానీ, మరి కేసీఆర్ గారిని కానీ నిందిస్తే కనుక చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై హరీష్ అన్న.